తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఏనాడో లభించింది. ఇది తెలుగువారందరూ గర్వించాల్సిన విషయం. అధికారం ఉన్నా లేకున్నా చంద్రబాబు ప్రతిష్ఠ ఏనాడూ మసకబారలేదు. 1999లో రెండోసారి ముఖ్యమంత్రి అయిన అనంతరం చంద్రబాబు విజన్ 2020 పేరుతో ఒక డాక్యుమెంట్ రూపొందించారు. సింగపూర్, మలేషియా వంటి దేశాధినేతలు ఆ డాక్యుమెంట్పై అవహేళనగా మాట్లాడారు. విజన్ 2020 డాక్యుమెంట్ కల క్రమేపీ సాకారమవుతుండటం చూసి ఆయా దేశాధినేతల నోళ్లు మూతపడ్డాయి. అవహేళన చేసిన వారే చంద్రబాబుతో కరచలనం చేసేందుకు తహతహలాడారు. రాజకీయపు రంగుటద్దాల నుంచి చూసేవారికి చంద్రబాబు ఔన్నత్యం తెలియకపోవచ్చు. కాని విశాల దృక్పథంతో చూసేవారికి చంద్రబాబులోని భవిష్యత్తు దర్శకుడు స్పష్టంగా కనిపిస్తారు. తెలుగు జాతికి గుర్తింపుని, గౌరవాన్ని తెచ్చింది నందమూరి తారక రామారావు. ఆ గుర్తింపుని, గౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసింది చంద్రబాబు నాయుడు. ఇందులో సందేహం లేదు. ఈ విషయాన్ని స్థానికంగా ఉండే మీడియాలో ప్రచురిస్తే దానిపై ఎల్లో మీడియా అనే ముద్ర వేసేవారు. మరి ఇదే విషయాన్ని ఒక ప్రఖ్యాత బ్రిటిష్ సంస్థ తన ప్రచురణలో ప్రస్తావిస్తే ఏమనుకోవాలి? చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వంపై పరిశోధన చేసిన యువ రచయిత్రి తేజస్విని పగడాల దానిని పుస్తక రూపంలో ఉంచారు. చంద్రబాబు నాయుడిని గ్లోబల్ లీడర్గా అభివర్ణిస్తూ తేజస్విని రచించిన ఆ పుస్తకాన్ని ప్రఖ్యాత బ్రిటిష్ ప్రచురణ సంస్థ బ్లూమ్స్బెరీ సంస్థ ముద్రించింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అన్ని పుస్తక విక్రయశాలల్లో చంద్రబాబు నాయుడు ఇండియాస్ గ్లోబల్ లీడర్ అనే పేరుతో ప్రచురితమైన ఆ పుస్తకం విశేషంగా అమ్ముడైంది. ఆంధ్రప్రదేశ్ను స్థానికంగా అభివృద్ధి చేయటంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక స్థానంలో నిలిపారంటూ చంద్రబాబును రచయిత్రి తేజస్విని ఆ పుస్తకంలో ప్రశంసించారు. స్థానికంగా అభివృద్ధి, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వంటి రెండు పనులను ఏకకాలంలో చేయటం ద్వారా చంద్రబాబు గ్లోబల్ ప్లస్ లోకల్ లీడర్ అంటే గ్లోబల్ లీడర్గా ఎదిగారంటూ రచయిత్రి చాలా చక్కగా విశ్లేషించారు. చంద్రబాబు నాయుడిపై తెలుగు రచయిత్రి రాసిన ఒక పుస్తకాన్ని ఏదో అనామక సంస్థ కాకుండా ప్రపంచవ్యాప్తంగా పేరున్న బ్రిటిష్ ప్రచురణ సంస్థ బ్లూమ్స్బెరీ సంస్థ ప్రచురించటం తెలుగువారందరికీ గర్వకారణమే.